ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోను వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం. సో ఇదండి ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ప్రభుత్వ ఉద్యోగి కనుక మరణించినప్పుడు ఇచ్చేటువంటి అంత్యక్రియల ఛార్జీలు అయితే ఇప్పటివరకు అంత్యక్రియల ఛార్జీలు 20,000 ఉంటే దాన్ని పెంచిందనమాట. దానిని 30,000కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు అంత్యక్రియల ఛార్జీలు పెంచడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవాలని ఆర్థిక శాఖ రిక్వెస్ట్ వచ్చింది. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర 1వ వేతన సవరణ సంఘం 20,000 రూపాయలు ఉంటే 30,000 రూపాయలు పెంచాలని సిఫారసు చేశారనమాట. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన తర్వాత మరణాంతరం జరిగేటువంటి ఖర్చులు భరించేందుకు 30,000 రూపాయలు పెంచింది. పెంచిన మొత్తం సంబంధిత డిపార్ట్మెంట్ మేజరు, మైనరు, సబ్ హెడ్ ఆఫీస్ అకౌంట్ కింద 310 గ్రాంట్ ఇన్ ఎయిడ్ కావచ్చు, 318 అప్సిక్ ఛార్జీలు కావచ్చు, సబ్ డీటెయిల్స్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు డెబిట్ అవుతాయి. ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియంత్రణ ఉత్తర్వుల నుంచి మినహాయించారనమాట. సెక్రటరియట్లో అన్ని డిపార్ట్మెంట్లు హెడ్లు అదే ఆర్థిక సంవత్సరంలో తగిన సమయంలో వెచ్చించినటువంటి ఖర్చులకు అనుబంధంగా గ్రాంట్ పొందాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులకు మరణాంతరం కుటుంబాలపై ఎక్కువ భారం పడకుండా మొత్తం మీద భారం పడకుండా ఉంటుందని చెప్పేసి కాగా అధికారంలో వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కారు వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే విశ్రాంత ఉద్యోగ కుటుంబాల్లో భరోసా కల్పించి ఇందులో భాగంగా మరణాంతరం ఆర్థిక సాయం ఉద్యోగుల కుటుంబాలకు అయితే అండగా నిలబడుతుంది అన్నమాట. సో మొత్తం మీద అయితే లేటెస్ట్ అప్డేట్